రామచంద్ర స్వామి గోవింద గోవింద అన్నప్పుడు రెండు చేతులు పైకి ఎత్తి గోవింద అని చెప్పాలి. శ్రీ సీతారామచంద్ర స్వామి గోవింద. ఎందుకు చెప్పాలి తెలుసా? రెండు చేతులు పైకి ఎత్తి స్వామి నా భారం అంతా నీ పైన అని రెండు చేతులు పైకి. ఓం శ్రీమన్మః శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. కన్యాదాన సమయే మహాసంకల్పం పఠిత్వా అస్య శ్రీమదాద్రినారాయణస్య అచింత్య పరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోఘ పరిభ్రమణామ అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త్యావ్యక్త మహాదహంకార పృథివ్యాస్తేజో వాయురాకాశాద్యైవేరాబ్రుమే అస్మిన్ మహది బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీవరాహశక్తి శ్రీ కూర్మానందరావృత అష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య లోకాః సప్తకస్య అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళాఖ్య సప్త పాతాళాస్యో పరితలే పుణ్యకృతాం నివాస భూత సత్యతపోజనిద భూర్లోకే 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే భువర్లోకే విస్తృతే స్వర్లోకే కోటి యోజన విస్తృతే తపోలోకే 2 కోటి యోజన విస్తృతే సత్యలోక అధోభాగే మహానాలాయమాన ఫణిరాజరాజశేషస్య సహస్రశీర్ష ఫణా ఫణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదో నర్మదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్గంతి శుండాదండోతంబిదే ఇంద్ర అగ్ని యమ నిర్వృతి వరుణ వాయు కుబేర ఈశాన్య అష్టలోకపాలక పాలితే వరుణ ధ్రువ సోమ సూర్యాగ్నిరామ ప్రభంజన ప్రత్యూషాఖ్యాష్ట వసుభిర్విరాజితే హరత్రయంబక రుద్ర మృగవ్యాలౌషాంకుజ బహురూపాఖ్య రుద్రే సంశోభే మేరోర్ దక్షిణ దిగ్భాగే యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిర్వృతై వశిష్ఠ యజ్ఞవల్క వశిష్ఠ బాలకిల్య విశ్వామిత్ర జమదగ్న దక్ష కాత్యాయన గౌతమ ఆంగీరస పరాశర వ్యాస వాల్మీకి శౌనక్ భారద్వాజ సనక సనందన సనత్కుమార సనత్సుజాత నారదాది ముఖ్య మునిభి పరిద్యుతే లోకాలోక చలనేవ్యుతే దక్షిణకర్ణే పుణ్యారణ్యే మధువనే మేరోర్ దక్షిణ దిగ్భాగే అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజగామ రూప నేపాల కేరళ చోళ పాంచాల బంగాళ మలయాళ సింహళ ద్రావిడ కర్ణాట పానాట పాండ్య పులీంద దశార్ణవ కురు గాంధార విదర్భ విదేహి బాహ్లిక వర్బర గేగయ కోసల కుంతల కిరాత శూరసేన టెంకణ కొంకణ మత్స్య మధుర సైంధవ పార్శ్వక భూర్జర యవన జాలా సింధ్య దేశభాష దేశ పాలాదిభిర్విభుదే ప్రత్యేక 9,000 యోజన విస్తీర్ణ భూమండలే భాగీరథి గౌతమి నర్మదా యమునా అతిప్రవేణి కృష్ణవేణి గోదావరి భీమనది తుంగభద్ర మలాపకారి కృతమాల తామ్రపర్ణి విశాలార్జని చరణ్వతి వేత్రవతి వేగవతి భోగవతి కౌశకి గండకి వశిష్ఠ ప్రముద ఫల్గుని చిత్రిక కాశ్యపి సరయు సర్వపాపహరాధ్యనేక పుణ్య నదిర్విరాజితే అయోధ్య మధుర మాయా కాంచి అవంతిక ఇది మహా పుణ్యస్థలే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీ మహావిష్ణు మత్స్య కూర్ వామన రామత్రయ బౌద్ధ కల్కీరీది ప్రజావతారాణాం మధ్యే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీ సీతారామచంద్ర స్వామినః
చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రారుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ. స్వామివారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రము. రామచంద్ర స్వామి వారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రము. మామూలుగా మన పెళ్లిల్లో కన్యాదానం చేసేటప్పుడు మన గోత్రము, మన తాత తండ్రి, పెళ్లి కుమారుడు పేర్లు చెప్పడం జరుగుతుంది పెళ్లిలో. అలాగే ఇప్పుడు స్వామివారి యొక్క గోత్రము, మరి స్వామివారి యొక్క తాత, ముత్తాత, తండ్రి, పెళ్లి కుమారుడు, అన్ని పేర్లు చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా వినాలి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠ గోత్రోద్భవాయ నాభాగ మహారాజవర్మణో నత్రే. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు నాభాగ మహారాజు. నాభాగ మహారాజవర్మణో నత్రే. సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ అజ మహారాజవర్మణ పౌత్రాయ. తాతగారి పేరు అజ మహారాజు. ఏం పేరు? అజ మహారాజవర్మణ పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ దశరథ మహారాజన పుత్రాయ. తండ్రి గారి పేరు దశరథ మహారాజు. దశరథ మహారాజవర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత సాక్షాత్ శ్రీమన్మహ. మరి పెళ్లి కుమారుడు ఎవరు అనంటే వశిష్ఠ మైత్రావరుణ కౌండిన్య, 3 ఋషులు కలిగినటువంటి వాడు. మరి పెళ్లి కుమారుడు ఎవరు అనంటే అనంత వేదాశాఖాధ్యాయినే. ఆ స్వామివారు ఏం నేర్చుకున్నారు అనంటే అనంత వేదాలన్నీ కూడా తెలిసినటువంటి మూర్తి. అనంత వేదాశాఖాధ్యాయినే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే. ఈ ప్రపంచం అంతటికీ కూడా నాయకుడైనటువంటి స్వామి. మరి అతను ఎవరు అనంటే సాక్షాత్ శ్రీ రామచంద్రనే వరాయ. పెళ్లి కుమారుడు పేరేంటి? శ్రీరామచంద్రుడు. సాక్షాత్ శ్రీ రామచంద్రనే వరాయ. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం. అమ్మవారి గోత్రం గౌతమస గోత్రము. గౌతమస గోత్రోద్భవీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వర్ణ రోమ మహారాజవర్మణో నత్రీం. అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు స్వర్ణ మహారాజ వర్మ. నత్రీం చతుస్సాగర పర్యంతం ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం హ్రస్వ రోమ మహారాజవర్మణ పౌత్రీం. తాతగారి పేరు హ్రస్వ మహారాజవర్మణ. హాకు రావద్దు, హ్రస్వ మహారాజు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం జనక మహారాజవర్మణో పుత్రీం. తండ్రి గారి పేరు అందరికీ తెలిసి ఉంటుంది, జనక మహారాజవర్మణ పుత్రీం. తర్వాత మరి పెళ్లి కుమార్తె ఎవరు అనంటే చతుర్వేదాధ్యాయిని. స్వామివారేమో అనంత వేదాధ్యాయిని అంటే అన్ని వేదాలు తెలిసిన స్వామి. మరి అమ్మవారు చతుర్వేదము అంటే 4 వేదాలు. తెలుసా 4 వేదాలు ఏంటివో చెప్పండి. ఋగ్వేదం ఫస్ట్, తర్వాత యజుర్వేదం, తర్వాత అధర్వణ వేదం, తర్వాత సామవేదం. 4 వేదాలు. ఇవన్నీ కూడా మన పిల్లలకు మనం నేర్పించాలి. ఋగ్ యజు సామ అధర్వణ
జెమిని టీవీ, మా టీవీ, ఈ టీవీ ఎలా అయితే గుర్తుపెట్టుకుంటారో అలాగే ఋగ్యజుస్సామ అధర్వణ 4 వేదాలు కూడా అందరికీ తెలిసి ఉండాలి. మన పిల్లలందరికీ కూడా తెలిసి ఉండాలి. ఈ 4 వేదాలు నేర్చుకోవాలంటే మామూలుగా బ్రాహ్మణులకు 31 సంవత్సరాల వ్యవధి పడుతుంది. బ్రాహ్మణులకు నేను నేర్చుకుంది కృష్ణ యజుర్వేదం. ఆ ఒక్క వేదానికి 6 సంవత్సరాలు పట్టింది. 4 నేర్చుకోవాలంటే 31 సంవత్సరాలు పడుతుంది. అలా 4 నేర్చుకున్న వారు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆదిశంకరాచార్యులు కేవలం 14 సంవత్సరంలో నేర్చుకున్నారు ఆ స్వామివారు. ఆదిశంకరాచార్యులు. మిగతా ఎవ్వరు కూడా నేర్చుకోవడానికి ఈ కాలంలో వీలు లేదు. అమ్మవారు చతుర్వేదాధ్యాయిని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఇప్పుడైతే మరి అమ్మవారు నాయకురాలు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. మరి పెళ్లి కుమార్తె ఎవరు అంటే సాక్షాత్ శ్రీ జానకి నామ్నీం. పెళ్లి కుమార్తె పేరేంటి? గట్టిగా చెప్పాలి. జానకి నామ్నీం కన్యాం. కన్యాగణక సంపన్న ఒకటి సాపోయండి. కన్యాంగణక సంపన్న గణకాభరణైర్వృతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ కన్యాదాన ఫలసిద్ధిరస్తు. ఉత్పల్లామలనీలవారి జగతౌ లల్యామనోంతం కోమలం పార్వత్యా చ మహేశ్వరేణ జగృతం సర్వదా శాపాప్తిర్వరగౌత్తమస్య వనిత శైలా సుశీలాకృత సీతా రాఘవయోర్వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. కళ్యాణం కమనీయ కోమలకరై రార్ద్రాక్షదారోపణ కన్యాదాన పురస్సరం సురగురో విప్రాశిషానుగ్రహం బాహ్వో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్ వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామపత్నీం జనకస్య పుత్రీం సీతాంగన సుందర కోమలాంగీ శ్రీవిష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ సీతారామ ధ్యాన సావధానం. ఇది సుముహూర్తమస్తు. అందరూ కూడా ఆ సుముహూర్తం అయ్యేటప్పుడు ఆ జీలకర్ర బెల్లాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ఇది శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. ఓం 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 ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేన బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్కుంభారయతాన్ ధ్రువో. ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు.
శుభముహూర్తకాలే సూర్యాదినాన్నమానాగ్రహాణం అత్యంత ఆనుకూల్యత కనిపిస్తున్నాయి అందరికి పుస్తలు ఎన్ని పుస్తలు ఉన్నాయి కనిపిస్తున్నాయి అందరికి ఎన్ని పుస్తలు ఉన్నాయి కనిపిస్తే సీతమ్మ వారికి 3 పుస్తలు ఉంటాయి అవి చిన్న ఉన్నాయి కాబట్టి కనిపించవు సీతమ్మ వారికి మాత్రం 3 పుస్తలు ఉంటాయి ఎందుకు ఇప్పుడు మీ అందరికి 2 పుస్తలు ఉంటాయి ఎందుకు ఒకటి తల్లి గారిది ఒకటి అత్త గారిది మరి సీతమ్మ వారికి భద్రాచలంలో రామదాస్ చేయించాడు కాబట్టి అత్తగారిది భక్తుడిది అంటే మనం భక్తితోటి స్వామిని వారి అమ్మవారిని కొలిస్తే మన కోసం పలుకుతాం అక్కడ కూర్చొని పూర్తి చేయించుకుంటాడు నేను చెప్పే మంత్రాలు మీకు అర్థం కాకపోవచ్చు ఆ స్వామికి అర్థం ఉంటుంది అందుకే నేను అంత గట్టిగా చెప్పడం జరుగుతుంది అందరూ అంత గట్టిగా చెప్తారు అనుకుంటారు కానీ నేను భావిస్తా నేను మంత్రం చెప్పేటప్పుడు స్వామి ఇక్కడ ఉన్నాడు చూస్తున్నాడు అని అలాగే మీరు కూడా భావించి స్వామి పూజా కార్యక్రమాన్ని చూడాలి అది ఆ స్వామి మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఆయన కళ్యాణానికి ఆయన పిలిస్తే తప్ప మనం ఇద్దరు ఇక్కడ ఉందాం ఆయన మనం పిలుచుకున్నప్పుడు మనం కొద్దిగా భక్తి శ్రద్ధలతో స్వామి యొక్క కార్యక్రమాన్ని వీక్షించాలి చెప్పండి అందరూ మాంగళ్యం తంతు నానేన లోక జీవన హేతున కంఠే శుభే త్వం జీవ శరద శతం లోక కళ్యాణార్థ ముహూర్తం మాంగళ్యధారణం కృత్వా శ్రీ సీతారామచంద్ర స్వామి గోవింద శ్రీ సీతారామచంద్ర స్వామి గోవింద మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు ఇది అక్షరారోపణ ముహూర్త సుముహూర్తో అస్తు ఇప్పుడు స్వామి తలంబరాలు అక్షతారోహణం ఓం ఏకం త్రీణీం ఏకం ఏకం ద్వి త్రీణి ఓం ఓం భువంత ఇరాద అవరలో భువంత ఇరో బృహస్పతి భువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయేతాం ధ్రువో శుభోదకాలే సూర్యానాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు రాష్ట్రం ధారయేతాం ధ్రువో శుభోదకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఓం భువంతే రాజాగ్రో భువంతేన బృహస్పతి ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయేతాం భువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయేతాం ధ్రువో శుభముహూర్తకాలే సూర్యాదీనాన్నమానాగ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు శ్రీ సీతారామచంద్ర జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఏంటయ్య తక్క తక్క తిప్పి చెక్క భజనాలాడి రాముల్లోని గొప్ప చెప్పుకుందామా ఆసాముల్లోని పక్కనున్న సీతామాల చుమ్మమ్మ లక్షణాలు ముచ్చటించుకుందామా నీ గుండు కలిపి మా వంత పాడగ రామయ్య అంజని హనుమా రామయ్య కీర్తనలో రార పలుకగ చిరంజీవిని జనుమా రామ 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 రామ